ఆదికాండం 18వ అధ్యాయం 2 వాక్యాలు చదువుతాం. క్లుప్తంగా అనుభవిస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం దయచేసి అక్కడ వాక్యాలు చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం నుండి 9 నుంచి 15వ వచనం వరకు మార్చి చదువుతాం. ఆదికాండం 18వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు మార్చి చదువుకుంటాము. వారు అతనితో, మీ భార్యను సారాయి ఎక్కడ ఉన్నదని అడగా, అతను అదిగో గుడారంలో ఉందని చెప్పాను. అందుకు ఆయన, మీరుకి కావున నేను నిశ్చయముగా వచ్చాను. అప్పుడు నీ భార్య సారా కుమారుడు కలిగినని చెప్పాను. సారా ఆయన వెనుక ఉండిన గుడారం ద్వారం నుండి వెలుచుండాను. అబ్రహామును సారాయును బహు కాలము పెడుతున్న వృద్ధులైనది స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన కనుక, సారా నీ బలము పుట్టిన దాని తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానులను ఇతరై ఉన్నాడు కదా అని అందులో నవ్వు కలిగి, అందరు యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని సారా నవ్వనేలా, యెహోవా ప్రసాదమని వల్ల మీదకి కాలమున నిర్ణయ కాలమున తిరిగి వచ్చేదను. అప్పుడు సారా కుమారుడు కలుగలేదు. సారా భయపడి, నేను నవ్వలేదు అని చెప్పగా ఆయన, అవును నీవు నవ్విద్దువా నేను. ఇంకో మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి చదువుదాం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను కనుక, తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందర లెక్కింప సఖ్యము కాని ఇసుక వలన సంతానము కలిగెను. చిన్న ప్రార్థన చేస్తాం. మీరు మా తండ్రి, నీకు వందనాలు. మాకు ఇచ్చిన మరొక కారణం అయ్యా, ఈ సన్నిధిలో మేమందరము ఆత్మీయ కుటుంబంగా నీ రాకడ, నీ రాజ్యం కొరకు, నీతో ఉండేదాని కొరకు ఆశపడే మేము, మా ప్రియమైన మా కృప ఇదిగో దేవా, నీ లేఖనాల కొరకు ఆశపడుతూ ఉంటున్నాము. దేవా, మాకు కావలసిన ఆదరణ, ప్రోత్సాహం దయచేయండి. అయ్యా, మాకు ఇచ్చే వాగ్దానాలు దేవా కృప అవి అవునన్నట్టుగా ఉన్నాయి యేసు ప్రభులో. అయ్యా, మీరు మాకు సంవత్సర వాగ్దానాలు తీసుకుంటా ఉన్నాం. ఆయా సమయ సందర్భాల్లో మీరు కొన్ని వాగ్దానాలు మాకు దయచేస్తూ ఉన్నావు. అయ్యా, నిజంగా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, దేవానికి వందనాలు. పరిస్థితులు ఎలా ఉన్నా, బాగోపోయినా, అననుకూలంగా ఉన్నా, మీరైతే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, దేవానికి వందనాలు. అటు వాగ్దానాల గురించి అయ్యా కొన్ని తలంపులు మేము చూస్తున్నాం, మాకు సహాయం చేయండి. క్లుప్తంగా కొద్ది నిమిషాలు అయ్యా కొన్ని మాటలు మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ పాత్రను మీరు మరుగు చేసుకొని ఆ ఉచ్చారణ దయచి నీ వాక్కులు మాకు ఇవ్వండి. మీరే మాట్లాడు. వందనాలు తెలియపరుస్తూ యేసు ప్రభు ఘనమైన నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం గమనిస్తే మన యాత్రా జీవితంలో విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా అనేక సమయాల్లో మరి సంవత్సర వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. జనవరి 1 కానీ 31 నైట్ అందరం తీసుకుంటూ ఉంటాం. అయితే కొంతమంది గట్టిగా నమ్ముతూ ఉంటారు, ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడని. కొంతమంది అయితే అట్లానే తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే ఇక్కడ షార చేసినట్టుగా, షార ఏం చేస్తుందో అది చేస్తూ ఉంటారు.
షారా ఏం చేసిందంటే పరిస్థితుల వైపు చూసిందే, నవ్వుతూ ఉంది. ఎక్కడ నవ్వుతూ ఉంది చూడండి. సహోదరులకి అలవాటు ఉంటుంది, ఎవరైనా చెప్పుకుంటూ ఉంటే చెవులు రెక్కిరించి మరీ వింటూ ఉంటారు వెనకాల. ఎవరు వింటలేదని అనుకుంటారు కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు. అట్లా ఇక్కడ కూడా మన షారా, మరి దేవుడు అబ్రహాము మరి మా ముగ్గురు కూడా, అంటే ప్రభు తర్వాత ఇద్దరు దూతలు, వారు అబ్రహాము దర్శించారు. కాబట్టి వాళ్ళు భోజనం అంటే ఆతిథ్యం అయిపోయిన తర్వాత, భోజన సహవాసం అయిపోయిన తర్వాత మరి ప్రభు ఇట్లా అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం ఇక్కడ 9వ వచనంలో అక్కడ షారా ఊసి వచ్చింది. దేవుడు ముందు ఏం మాట్లాడారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మరి ఆ ప్రభువు ఇక్కడ షారాని అడిగాడు. ఇక్కడ 9వ వచనం చూస్తారా, ఆదికాండం 18:9. వారు అతనితో, నీ భార్య అయిన షారా ఎక్కడ ఉన్నదని అడుగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అంటే గుడారములు ఎక్కడ ఉంది? ఆ గుడారం పక్కనే ఇలా చెవి ఎగ్గి వింటూ ఉండాలి. అక్కగారు, సిస్టర్ గారు చాలా జాగ్రత్తగా వింటా ఉంది, ఎందుకంటే తన ఊసి వచ్చిందిగా, తన పేరు వినబడగానే వినబడతా వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? 10వ వచనం, అందుకు ఆయన, మీదరికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదని, అప్పుడు నీ భార్య అని షారాకు కుమారుడు కలుగునని. ఈసారి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఏమనంటే దాదాపు అప్పటికే 25 సంవత్సరాలు అయిపోయింది. షారా కూడా అప్పటికే దాదాపు చాలా వయసు అయింది. అయితే మరి ఇప్పుడైతే దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే నిశ్చయముగా మరలా నేను వచ్చే సమయానికి షారా కుమారుని గంటదని చెప్తా అన్నాడు. కానీ దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన మాట కరెక్టే, కానీ దేవుడు మాట్లాడుతున్న మాట కరెక్టే, దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడిన మాట కరెక్టే, కానీ పరిస్థితి అయితే దానికి తగ్గట్టుగా ఏమీ లే. ఏంటి పరిస్థితి అని మనం గమనిస్తే ఇక్కడ చూడండి, 11వ వచనం చూడండి. ఏంటి పరిస్థితి? అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను గనుక షారా, నేను బలము ఒడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకోనేను. చూడండి పిల్లలు, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు షారాని సంధించిన టైం. షారాని దేవుడికి ప్రభువు బాగా తెలిసి షారమ్మ పక్కనే ఉందని, చెవి యొగ్గి బాగా వింటా ఉందని. అయితే ఇప్పుడు షారా తనలో తాను నవ్వుకుంటా ఉంది. అలా నవ్వడం విశేషమేం కాదు, ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. తను వృద్ధురాలైపోయింది, ముసలిదైపోయింది. అబ్రాహాము కూడా బాగా ముసలివాడైపోయాడు. ఆ పరిస్థితుల్లో ఇంక పిల్లలు పుట్టేది ఎక్కడ? ఆ వయసులో ఎవరు, ఏ డాక్టర్ కానీ ఎవరు కూడా నో ఛాన్స్ అని చెప్తా. అసలు అవకాశం లేదు, మీ పిల్లలు పుట్టే అసలు అవకాశం ఎక్కడండి బాబు, అసలు అవకాశం లేదంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు షారా నవ్వుతూ ఉంది. చూడండి ఇక్కడ మనం గమనిస్తే మనము చూసినట్టయితే కనుక 13వ వచనంలో, అంతటి యెహోవా అబ్రాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని షారా నవ్వనేలా. ప్రభు పట్టుకున్నాడు, దేవుడు పట్టుకున్నాడు షారాని. షారా ఎందుకు నవ్వుతా ఉంది? అబ్రహాము ఎందుకు నవ్వుతా ఉంది అంటావు అన్నాడు. ఏమో నాకేం తెలీదు, ఇది లోపల ఉంది కదా. లేదా ఆమె నవ్వుతా ఉందిలే అన్నాడు దేవుడు. పిల్లరా, మన ప్రభు సర్వజ్ఞాని, అన్నీ చూడగలవాడు, మన హృదయాంతాన్ని అడిగినవాడు. మనలో కూడా కొన్ని సమయాల్లో మన వాగ్దానాలు తీసుకుంటాం, కానీ కొంచెం ఆలస్యం అయ్యేసరికి మనము కూడా షారాలాగా నవ్వుతూ ఉంటాం. ఏ నవ్వుతాం? ఇప్పుడు నెరవేరుతుందా? జనవరిలో తీసుకున్నా, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ వచ్చేసింది. డిసెంబర్ వరకు, డిసెంబర్లో నెరవేరినా ఇంకేం నెరవేరుతుందిలే, అయిపోయిందిలే, ఈ సంవత్సరం అయిపోయే. చూసా జనవరిలో, ఫిబ్రవరి చూసా, మార్చి, మే నెల వరకు చూసా, జూన్ కూడా చూసా, చివరికి సెప్టెంబర్ వరకు చూసా, నవంబర్ కూడా చూసా, కానీ అయిపోయాయి. ఇంకేమున్నా? ఇలా ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మాట్లాడే వాక్కు షారా నవ్వనేలా అంటున్నాడు. షారా ఎందుకు నవ్వుతా ఉంది? అబ్రాహాం షారా ఎందుకు నవ్వుతా ఉంది అంటావు? ప్రియులారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు, సర్వశక్తి గల ఎల్ షద్దాయి దేవుడు అబ్రహామును గద్దించాడు. దేవుడు అన్నాడు, అబ్రామా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు. ఎందుకు అనుమానించా? ఎందుకు అపనమ్మకం? నేను సర్వశక్తి గల దేవుడు, ఐఎమ్ ఎల్ షద్దాయి గాడ్. నేను సర్వశక్తి గల, ఐఎమ్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు నేను, నాకు అసాధ్యమని ఏమి ఉండదు. ఇక్కడ షారా కూడా దేవుడు ఇప్పుడు ఆ గద్దింపిస్తూ ఉంటున్నాడు. ఏమంటా ఉన్నాడు ఇక్కడ చూడండి. ఇక్కడ మనం గమనిస్తే 14వ వచనం చూస్తారా? ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు? యెహోవాకు
అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందని ఎదుగు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. దేవుడు మళ్ళా చెప్పాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. ఏమని చెప్పాడు? శారా ఎందుకు నవ్వుతా ఉంది? అబ్రాహాం నవ్వాల్సిన అవసరం ఏంటి తెలుసా మీకు? ఐఎమ్ అన్ ఆల్మైటీ గాడ్. నాకు అసాధ్యమైనది ఏమి ఉండదు. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను సమస్తాన్ని చేయగలను వాడను. అన్నీ నా వల్ల అవుతాయి. ఈ అనంతమైన విశ్వానికి రూపశిల్పిని నేనే, సృష్టికర్తను నేనే. నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు ముసలివాళ్ళు యవనస్తుల తర్వాత సంగతి, కానీ ఐ కెన్ నేను చేయగలను, నా వల్ల అవుతుంది. ఇలా దేవుడు మనకిచ్చిన వాగ్దానాల సంగతి ఎలాంటిది? దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం నమ్ముతూ ఉంటున్నామా? మన విశ్వాసం ఎట్లా ఉండేను? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, ఈ సంవత్సరం నీకు ఏ వాగ్దానం వచ్చింది? ఆ వాగ్దానం నెరవేర్పు సంగతి ఎట్లాంటిది? ఇప్పుడు విశ్వాసం ఉంటే దేవుడు ఎన్నడూ తప్పిపోడు. ఆ మాటలు పోయిన వారం కూడా మనం చూసినట్టున్నాం. బహుశా మంగళవారమా ఆదివారమా అయినా కూడా ఒకసారి మీరు చూస్తారా? ఒకసారి గమనించండి. దేవుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి ఆ వాగ్దానాలు అవునన్నట్టుగా ఉన్నాయట. అంతే. ఇక 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూస్తారా? 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. 2వ కొరింథీ 1:20 చూసారా? దేవుని వాగ్దానములు ఎన్నైనా అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు మన వారసులుగా చేశాడు. అబ్రహాముకి మన వారసులమైనాం. అబ్రహాముతో మన వారసులమైనాం. అబ్రహామును బట్టి మనము కూడా ఇశ్రాయేలు సంతతిగా వాగ్దానములకు వారసులమైపోయినాం. కాబట్టి బైబిల్లో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చినాడో పిల్లరా అవేమి నవ్వులాడికి తీసుకోవద్దు. నువ్వు నవ్వవి ఎందుకు శారా నవ్వుతా ఉందన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా నవ్వుకుంటా ఉన్నావేమో. పాతకాలంలో లోదన మిషన్ వాళ్ళు, సిఎస్ఏ వాళ్ళు వాగ్దానాలు ఇచ్చేవాళ్ళకి ఇది వాళ్ళు మొదలెట్టారు. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే వాళ్ళందరూ మన మందిరానికి వచ్చేవాళ్ళు. మీకు గుర్తుంటే ఉంటుంది, పాతోళ్ళు గుర్తుంటుంది. ఇక్కడ కూడా వచ్చే ఉంటారు వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు. వాళ్ళందరూ వచ్చి మన మందిరానికి వచ్చి లాస్ట్లో వాగ్దానాలు తీసుకొని పోయేవారు వాళ్ళు కూడా. అటువంటి సమయంలో ఒక దినాన్న నేను మొదట ఉన్న సంఘములో ఒక శాంసన్ అని ఒక యవనస్తుడు వచ్చాడు. దాదాపు వచ్చి వాగ్దానం తీసుకొని పగలబడి నవ్వుతూ ఉంటే తోటి యవనస్తులతో నేను కూడా ఏంటమ్మా అని అంటే తను అన్నాడు కదా, చూడండి అంకుల్ నా వాగ్దానం ఏంటా అన్నాడు. ఏంటంటే పరాక్రమ గల బలాఢ్యుడా అని చెప్తుంది. అక్కడ నవ్వుతా ఉన్నాడు. నవ్వుతా ఉన్నాడు? నాకు మారు మనసు తెలియదు కదా, నేను పరాక్రమ గలని ఎట్లా అవుతానన్నాడు. ఏమన్నా అంటే నేనన్నా కదా, సరే అయ్యా, కానీ నిజానికి నాకు తెలియదు. ఇక మారు మనసు లేదన్నావు. నిజానికి ఈ లోదన మిషన్లో తను యవనస యూత్ లీడర్ అవడం, కానీ వాడు మారు మనసు లేదు, తాగుడు అవుతాడు. సరే, కానీ మరి నాకు తెలియదు. కానీ మరి ఏమో దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఊరికే పోదాను లేరా. అదే సంవత్సరం లోపల తన భార్య మందిరానికి వచ్చారు. తన పెళ్లి మేము దగ్గరుండి మనం చేయాల్సి వచ్చింది. తన మందిరానికి వచ్చాడు. తర్వాత యవనస్తులో ఒక మంచి పనివాడిగా మారాడు. ఏమండి పోయినా వాగ్దానం. ఆ రోజు నవ్వడం నేను ఎరుగుదును. తీసుకున్న తర్వాత నవ్వుతా ఉన్నాడు యవనస్తులతో. ఏంటంటే పరాక్రమకులు బలాఢ్యుడా అంట. నేను తాగుబోతుండే, నేను మారు మనసు లేదు, రక్షణ నేనా నువ్వే కళ్ళారని. అదే సంవత్సరం మందిరాన్ని తన భార్యను ప్రారంభించారు. బాప్టిజం తీసుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు మన మందిరం ద్వారానే. అనంతరం మనమే పెళ్లి చేస్తున్నాం. అనంతరము తర్వాత యవనస్తుల మధ్యలో మంచి పరిచారకుడయ్యాడు. పరాక్రమ గల ఊరిగే పోయిందా? నవ్వవు కరెక్టే. మనం కూడా కొన్నిసార్లు నవ్వుతాం పిల్లారా, మనం కూడా నవ్వుతాం. కానీ ఒక హెచ్చరిక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ శారానైతే దేవుడు అక్కడలే విడిచిపెట్టేశాడు. ఇక్కడ ఎలా విడిచిపెట్టాడంటే మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఊరికే అడిగాడంతే, మళ్ళీ చెప్పి వదిలేశాడు. 18వ వచనంలో మనం చూస్తే ఇక్కడ 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఉన్నదా? మీదటికి కాలం నిర్ణయ కాలం ఉంది, నీ ఎద్దుకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. శారా భయపడింది పాపం. అయ్యర్రే అవ్వా దేవుడికి తెలిసిపోయిందే, అమ్మో ఎంత పని అయిపోయింది అనుకుంది. కానీ నేను నవ్వలేదని చెప్తే అంది. దానితో ఏంటంటే మళ్ళీ ఏంటండి చాలా తొందరగా అబద్ధాలు. కొంతమందికి బలి అబద్ధాలు తొందరగా వచ్చేస్తాను, తొందరగా ఇమీడియట్ అంతే. పిల్లరా అబద్ధాలు
ఎప్పుడైనా పీకల మీదకి వచ్చినప్పుడు ఎవరైనా కాపాడారు వాడు మంచిదే, కానీ ఉత్తు అబద్ధాలు చూడండి ఏమంటది, నేను నవ్వలేదు అంటే దేవుడికి తెలియదా ఆయన తెలియదా, నువ్వు నవ్వా నేను చూసా కదా. ఎట్లా చూసా, నీ లోపలనాగా నీకెలా తెలుసు? అవును, లోపల ఏమన్నా నాకు తెలుసు. నువ్వు నవ్వా నాకు తెలుసు, అన్నీ తెలుసు నాకు. దేవుని బిడ్డలారా, కానీ బైబిల్లో ఎక్కువది కానీ సమయాన్ని బట్టి కేవలం 1-2 మాత్రం లూకాసు సువార్త 1వ అధ్యాయంలో మనం చూద్దాం. ఒకటి ఏంటంటే, నమ్మకపోతే పర్యావసనం. దేవుడు చెప్తాడు, ఒక వాగ్దానం ఇస్తాడు. నమ్మకపోతే 2, నమ్మితే నమ్మకపోతే ఏంటి, నమ్మితే ఏంటి. ఇంకోటి ఉంది కానీ అది వదిలేద్దాం. చూడండి ఇక్కడ లూకాసు సువార్త 1వ అధ్యాయంలో చూడండి ఒకసారి. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఇక్కడ జకరియా ఎలిజబెత్ అనేవాళ్ళు కూడా అబ్రహాం శారా లాంటి సిట్యువేషన్ వచ్చింది. ఏ సిట్యువేషన్ వచ్చింది? వాళ్ళంతా కరెక్ట్ అయిన వాళ్ళంట. లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చూస్తారమ్మా. లూకాసు సువార్త 1వ అధ్యాయం 6-7 కూడా, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పున న్యాయవిధుల చెప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్డాలైనందున వారి పిల్లలు లేకపోయేరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులే. ఇప్పుడు ఈ స్థితి అంటే అబ్రహాము శారా లాంటి కథ ఇది కూడా. అయితే అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేయాలా అన్న ఉద్దేశంతో చాలా కాలం వాళ్ళని అట్లాగే నిరీక్షణలో పెట్టాడు, ఓపికలో పెట్టాడు, అంటే పెండింగ్లో పెట్టాడు ఆ కేసుని. ఆ కేసు పెండింగ్, అబ్రహాము శారాల కేసు పెండింగ్లో ఉంది. చాలా కాలం అలానే ఉండిపోయారు వాళ్ళు. కానీ దేవుడు మర్చిపోలా, దేవుడు జ్ఞాపం చేసుకుంటూనే ఉన్నాడు. వాళ్ళ దేవుడు మైండ్లో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. కానీ తగిన టైం, గాడ్స్ టైం, తగిన కాల సమయం, తగిన టైంలో. అయితే ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు ఇప్పుడు వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎలా వాగ్దానం ఇచ్చాడు? ఇప్పుడు అయ్యా మరి ఇక్కడ జకరియా గారు మినిస్ట్రీలో ఉన్నాడు, పరిచర్యకి వెళ్ళాడు. ఇక్కడ చూడండి 8వ వచనం చూస్తారా? 1:8 చూస్తాం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతి వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేది కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడినవాడాయను. ఇప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతను యోహానని పేరు పెట్టదు. చదవమ్మా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. ద్రాక్షరసము కానీ మద్యము కానీ త్రాగక తల్లి గర్భము పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మను నింపుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకుల ప్రభువైన వారి దేవుని త్రిప్పును చాలు. కాబట్టి ఇక్కడ దేవుడు అద్భుతమైన వాగ్దానం, ఆ వాగ్దానం తాలూకు సారాంశాన్ని కూడా చెప్పాడు దేవుడు. నీ బిడ్డ ఒట్టు మామూలుగా వాడు కాదు, వాడు గొప్ప దైవజనుడు అవుతాడు. అంతేకాదు పుట్టుక నుంచి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, రోషం, శక్తిగల ప్రవక్తగా ఉంటాడు. అతను పుట్టినందున అనేకులకు సంతోషం కలుగుతుంది. దేవుడు చెప్తే దేవుడు ఇంత గొప్పగా చెప్పాడే. దేవుని దూత ప్రత్యక్షంగా అక్కడే ఉన్నాడే. దేవుని దూత తనతో చెప్పింది దేవుడే. దేవుని దూత అంటే ఎవరండి వార్తాహరుడు? ఎవరండి దేవుని దూత? వార్తాహరుడు ఎవరు? గాబ్రియల్. కాబట్టి గాబ్రియల్ దూత వచ్చి చెప్పాడు, దేవుని దూత ప్రకాశమానంగా వచ్చి చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి, సారు అనుమానించాడు, నమ్మలేకపోయాడంటే అబ్రహాము శారాలాగా అంతే. ముసలోని అయిపోయాను కదా, డాక్టర్లు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. నాకు ఇప్పుడు పిల్లలా, ఈ వయసులో పిల్లలా, నాకు పిల్లలు పుడతారా? అసాధ్యం. చూడండి ఏమన్నాడండి ఇక్కడ చూడండి. ఇక్కడ 18వ వచనం, లూకా 1:18. జకరియా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని దూతో చెప్పగా, దూత దయచేసి మాట గమనించాలా. దూత ఏమన్నాడు? నేను దేవుని సముఖం నిలిచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తను నీ తెలుపడం పంపబడితేని, మరియు నా మాటలు వాటి కాలంలో నెరవేరును. ఈ హెచ్చరిక గమనించండి. నీవు ఆ మాట నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దిన వరకు నీవు మౌనిగా మోగోళ్ళ అయిపోతావు. నీకు మాట పడిపోయింది, నీ మాట రాదు. ఇదొక హెచ్చరిక. పిల్లరా, దేవుడు వాగ్దానం ఇస్తే నువ్వు నవ్వొద్దు. ఒకవేళ నీకు అది అలా అనిపించకపోవచ్చేమో గాక,
ఒకవేళ కనుక నీకు అది అప్పట్లో నీకేం కాదు, కానీ కొద్దిగా టైం పట్టచ్చు. దేవుడు టైం తీసుకోవచ్చు. దేవుడిది పరిపక్వమయ్యే కూడా ఎదురు చూడవచ్చు. ఆ పండు, ఆ జామకాయ, ఆ జామకాయ బాగా పండే వరకు దేవుడు వెయిట్ చేస్తూ ఉండొచ్చేమో గాక. దేవుడు ఇంకా అది ఆ వాగ్దానం నెరవేర్పును పొందడానికి సిద్ధంగా లేవేమో గాక. కాబట్టి గాడ్ ఈజ్ వెయిటింగ్. దేవుడు కనిపెడతా ఉన్నాడు. వెయిటింగ్ టైం ఇస్ నాట్ వేస్టింగ్ టైం. వెయిటింగ్ టైం ఇస్ నాట్ వేస్టింగ్ టైం. వెయిట్ చేసే టైం కాదు అది. వేస్ట్ టైం కాదు అది. ఇట్ ఈజ్ యూస్ఫుల్. దేవుడు ఎందుకని కొన్ని పాఠాలు, నిరీక్షణ, వేచి ఉండి ఓర్పు, సహనాన్ని నేర్పిస్తూ ఉన్నాడు క్రీడా. కానీ యోహాను జకరియా నమ్మలేకపోయినాడు. ఎట్లా అయ్యా, ఇది ఎట్లా జరుగుతుంది? నేను చూస్తే ముసలిలో నా భార్య చాలా ముసలిది అయిపోయింది కదా, ఎట్లా సాధ్యం? అరే ఎట్లా సాధ్యం అంటావేంటో? నువ్వు దైవ సేవకుడివి, ఎవరే మినిస్టర్ అని యూ డోంట్ వాంట్ బిలీవ్. నువ్వు నమ్మలేకపోతా ఉన్నావా? ఈ మాట నెరవేరుతుంది, కానీ అది నెరవేరే దినం వరకు నువ్వు మోగోడిగా ఉంటే నోరు తెరవలేవు, అంతే, అయిపోయా. దృఢ జాగ్రత్త. దేవుని వాగ్దానాలు యేసుక్రీస్తులు అవునన్నట్టుగా ఉన్నాయి. నీకు అర్థం కాకపోవు. ఒకవేళ నీ వాగ్దానంలోకి నీవు తీసుకుని నా దగ్గరికి వచ్చి అడిగి నేను కూడా ఎన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. దాని అర్థం ఏంటో నాకు తెలియదు. నీ పరిస్థితులు ఏంటో, నీ ఆఖరి ఏంటో, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు నాకేం తెలుసు. కానీ ఏదో ఉంది అంతే. నాకు తెలియదు. అది ఎవరికి తెలియదు. ఇంకో బ్రదర్ని అడిగావు, ప్రభుదాస్ దగ్గరికి వెళ్ళావు, బ్రదర్ నాథానం దగ్గరికి పోయి ఇంకో దగ్గరికి వెళ్ళావు, అడిగావు, బ్రదర్ ఏంటంటావు? ఏమో అమ్మా ఇది ఇలా వచ్చేమోనమ్మా, నీ కుటుంబంలో అది ఉంది కదా, ఏమో అవును కాదు, కానీ ఒకటి గ్యారంటీ, రిడా అనుమానించొద్దు, నవ్వొద్దు. షారా నవ్విందంటే పాపం తన పరిస్థితిని బట్టి తను మాత్రం ఏమంటాం మనం, పరిస్థితులు అట్లా ఉన్నాయి. కానీ అప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ఉండదు షారా. అందుకే Hebrew 11లో ఆ మాట రాశాడు, షారా నమ్మింది కాబట్టి తర్వాత అనేకులు తన ద్వారా సంతానం పుట్టారంట. ఇక్కడ ఇంకొక సంగతి గమనించాం. ఇంకొక అమ్మాయి ఉంది, ఇప్పుడు యవనస్తురాలు. అమ్మాయి పేరు మేరీ. చూడండి, ఇక్కడ లూకాసు సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడు ఇంకొక కథ కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈసారి అదే గాబ్రియల్ దూతకి మళ్ళా ఇన్ఫర్మేషన్కి వెళ్ళాడు ఇవ్వడానికి. ఎవరికి? చూడండి 26-27 చూస్తారా? లూకాసు సువార్త 1:26-27 ఏంటండి? 6వ నెలలో గాబ్రియల్ను దేవదూత గలీలులోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడి ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. తొందరపడింది. ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడొద్దు, నువ్వు కృప పొందావు, గర్భం ధరిస్తావు, కుమారునిగా అంటావు, యేసు అనే పేరు కూడా పెడతావు. ఆయన గొప్పవాడు, ఆయన సర్వోన్నతుని కుమారుడు. తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, రాజ్యం అంతము లేనిదై ఉండును. చూడండి ఎంత గొప్ప మాటలో దూత వచ్చాడు, గాబ్రియల్ దూత ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఇప్పుడు కథ, ఇప్పుడండి స్టోరీ. ఈ అమ్మాయి ఏమంటుందో, యవనస్తురాలు ఏమంటుందో, నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు ఒక బాబుని గంటావు, అతను ఇంత గొప్పవాడు. లేదా రోజుల్లో చరిత్ర ఏమని చెప్తుందంటేనంట, ఆ దినాల్లో అమ్మాయిలు యవనస్తులందరూ కూడా ఆ మెస్సియా పుడతాడు అందరికీ తెలుసు, కానీ దేవుడు ఎవరినో ఎంచుకుంటాడో తెలుసు అంట అందరికీ. ఎవరో ఒక అమ్మాయిని ఎంచుకుంటాడు కదా, నేనైతే బాగుండు అనుకునేవారట రోజుల్లో. నేనైతే బాగుండు, దేవుడు ఆ మెస్సియా వస్తాడని ఎప్పటి నుంచో కనబడుతున్నారు ఇశ్రాయేలులో. మెస్సియా వస్తాడని అందరికీ తెలుసు, కానీ ఎలా వస్తాడు, ఎవరినో దేవుడు అంటే బైబిల్ని బట్టి కన్య గర్భవతి కుమారుని తన ఇమ్మానుయేలు పేరు కాబట్టి వాగ్దానం ఉంది, బైబిల్లో ఉంది. కాబట్టి ఎవరో ఒక అమ్మాయి ఒక యవనస్తురాలు ఎవరో ఉంది ఎవరు అమ్మాయి తెలియదు ఎవరికి. కానీ ఇక్కడ మరి అనే అమ్మాయిని దేవుడు ఎంపిక చేశారు, దేవుడు ఎంచుకున్నాడు అమ్మాయిని. పిల్లరా, పరిస్థితిని తేలికని అనుకుంటామా మనం? ఈజీ కాదు కథ. వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటారేమో, ఇప్పుడు చూడండి, అమ్మాయి సంగతి ప్రధానమైంది. ఒక అబ్బాయితో ఆమె ప్రధానమే, పెళ్ళి దగ్గరలో ఉంది. పెళ్ళి దగ్గరలో చేయాలా, కానీ వెయిటింగ్ టైం ఉంది. ఈ లోపల ప్రధానం అయిపోయా. ఊహించండి ఇప్పుడు కథ. ఈ అమ్మాయి అంటా ఉంది కదా, ఏమంటా ఉందని 34 వచ్చిన ఏముందామే, అందుకు మరియా
నేను పురుషుని ఎరగిన దానని ఇది ఎలాగ జరిగిన దూత అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టవో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలనబడి నామకు ఇది 6వ మాసము. ఒకసారి ఆగు. ఇప్పుడు పిల్లరా, ఆ రోజుల తాలూకు పరిస్థితి ఒకసారి గమనించాను. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒక అమ్మాయి గనక పెండ్లి కాకుండా గర్భవతి అయితే రాళ్ళు ఇచ్చుకొని కొట్టి ఊరు నడిబొడ్డిన చితక కొట్టేస్తారు, చంపుతారు. ఇప్పుడు మరియా డైలమాలో ఉందంటే ఊరికి అని ఉండుంటుందా అండి? సంగతి ఏంటంటే, ఎవరైనా ధర్మశాస్త్ర ప్రకారం ఒక అమ్మాయి గనక పెళ్లి కాకుండా గర్భిణి అయిపోయిందంటే ఊరి మధ్యలోకి సమాజ మందిరపు అధికారి ఉంటాడు, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు. ఆయన వాళ్ళతో పెద్దలతో మాట్లాడతారు. తిరిగి అయ్యా మరి మోసే ధర్మశాస్త్రం బట్టి మేము తప్పదిక కమాన్ రండి అని చెప్పేసి ఊరు వాళ్ళందరినీ కేకేసి అందరూ రాళ్ళు తీసుకోండి అంటారు. ఆ అమ్మాయిని ఎక్కడ గోడ పక్కన ఇక్కడ షూట్ చేస్తారు, ఇక్కడ నిలబడతారు. తర్వాత అంటే తల పొగితే ఒళ్ళంతా ఊనం అయిపోవాలి. అలాగా ఇలా పట్టుకొని అలాగే దారుణంగా రక్తసిక్తమై క్రూరమైన ఘోరమైన చావే ఇంకేమీ లేదు. ఇప్పుడు గమనించాను, దేవుని దూత చెప్పాడు. ఇప్పుడు అమ్మాయి ఏమని తీర్మానం చేసుకోగలదు, ఏం తీర్మానం చేయగలదు? నిజమే, సంగతి గొప్పది. ఎంత గొప్పదంటే దేవుడు చెప్పాడు, సర్వోన్నతుడైన దేవుడు చెప్పాడు. దేవుని దూత వచ్చి పనికిమాల ఎన్నికలేని నాలాంటి దానికి ఒక అల్పమైన అమ్మాయిని, ఈ ఊరు చిన్న గ్రామం అది, ఈ చిన్న గ్రామంలో పెద్ద యెరూషలేము టౌన్ వదిలేసి పెద్ద ఊళ్ళు వదిలేసి ఇంత చిన్న గ్రామంలో ఇంత చిన్న ఎన్నికలేని అమ్మాయినైనా నన్ను దేవుడు ఎలా ఎంచుకుంటాడో సంగతి నాకు ప్రధానమైందే. మరి యోసేపు ఏమనుకుంటాడు? యోసేపు నమ్ముతాడా నన్ను? అయ్యా యోసేపు ఇదే ఆ పరిస్థితి, నాకేమి తెలియదు, నిజంగా నాకేం తెలియదు యోసేపు, నిజం ఏంటంటే నాకేం తెలియదు, నాకు దేవుడు ఏంటే దేవుడు చెప్పాడా? ఏ దేవుడు చెప్పాడు? అదే దూత బా ఎలా ఉన్నాడు దూత వెలుగా దూత చెప్పాడా? ఏం చెప్పాడు? అదే సర్వోన్నతుని మెస్సియా. ఊరికమ్మా ఎవరు దొరకలే దేవుడిని, నువ్వే దొరికవా? నువ్వే దొరికవా? పిల్లరా, తేలిక కాదు, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. కానీ ఒకటి, మరియా చెప్పిన మాట మనం గమనిస్తే అది గొప్ప మాట అని అంటా వచ్చి ఇది మన వాగ్దానం. దేవుడు పిల్లరా, ఎప్పుడైతే ఒక వాగ్దానము దేవుడు ఇచ్చినప్పుడు అది మన కడుపులో గర్భం ధరించినట్టుగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బైబిల్లో ఏదో ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దయచేసి గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు బైబిల్లో నుండి. ఆ వాగ్దానం మనం తీసుకొని గర్భం ధరిస్తూ ఉన్నాం. ఏదో ఒక దినాన్న పరిపక్వమైనప్పుడు ఏమండి, మామూలుగా 9 నెలలు అయిన తర్వాత బిడ్డను కనెక్టే మనం కూడా కొద్ది కాలం ఎదుట ఏమవుతాం? ఆ ఫలితాన్ని మనమే కంటాం. దేవుడు మనకిస్తాడు ఆ ఫలితం. ఇప్పుడు ఒప్పుకుంటామా లేదా? పరిస్థితి అసాధ్యమే, కష్టమే, ఇరికే, ఇబ్బందే, అసాధ్యం, ఛాన్స్ లేదు. కానీ మరియ చెప్పిన మాట ఒకసారి మనం గమనిస్తామా? లూకాసు వార్త 1వ అధ్యాయం 37-38 వస్తాను, చూస్తారా? లూకాసు వార్త 1వ అధ్యాయం 37-38 చూడమ్మా. దూత అంటున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆమె ఇచ్చిన ఆన్సర్ చూడండి, 38 వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. నేను దూత నవ్వుకొని వెళ్ళిపోయి ఉంటాడు. సభాష్ మరియా, వెరీ గుడ్. జకరియా పని చేయలేకపోయాడులే. ఆ జకరియా యాజకుడే, సేవకుడే, కానీ పని చేయలేకపోయాడు. నీకులాగా నీ చిన్న అమ్మాయి యవనస్తురాలు, నువ్వే బెటర్ కదా, నువ్వే చిన్న అమ్మాయి, నువ్వే బెటర్ కదమ్మా. ఆయన అయ్యా పెద్ద సేవకుడు, ఈజ్ ఏ సీనియర్ గాడ్ సర్వెంట్, అయినా కూడా అయినా నీ చెప్పింది నమ్మలే, నువ్వు బెటర్ కదా. ఏమంటా ఉందండి? నీ మాట చెప్పున నాకు, నీ వాగ్దానం నాకు జరుగును కాక, నీ వాగ్దానం నా పట్ల నెరవేరును కాక, నీ వాగ్దానం నేను గర్భం ధరిస్తాను, నీ వాగ్దానాన్ని గర్భం ధరిస్తాను నేను. ఇది నాన్న మన మాటేనా పిల్లరా? ఏమంటావు? ఇది నన్ను ఏమంటాం? జకరి ఎలా ఉంటావా? లేకపోతే ఆ యవనస్తురాలు, చిన్న అమ్మాయి యవనస్తురాలు మరి వలె ఉంటావా? ప్రధానమైంది యోసేపు ఏమనుకుంటాడు ఏమో,
అయ్యో అయ్యా గాబ్రియల్ గారు క్షమించండి అయ్యా, ఏమనుకోవద్దు. ఎవరైనా పెళ్ళి ప్రధానమని అమ్మాయిని చూసుకోండి అయ్యా, ఎందుకని ప్రధానం అయిపోయింది కదా. ఒకవేళ మరి యోసేపు నమ్ముతాడంటావా? ఏమో నాకేం అర్థం కావట్లే, నాకు బుర్ర పాడైపోతా ఉంది, బ్రెయిన్ హీట్ ఎక్కిపోతా ఉంది, నాకేం అర్థం కావట్లే, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఏమో ఆయన ఏమనుకుంటాడు, ఇప్పుడు నేను గర్భం ధరిస్తా, ఏంటి నేను అసలు మన ఇద్దరం ఇప్పుడు కలిసింది లేదు, చేసింది లేదు, నీకు ఎట్లా గర్భం వచ్చే, ఏదో తేడా అయిపోయింది, నువ్వేదో పొరపాటు చేసి ఏదో జరిగింది అని చెప్పి వెళ్ళిపోయి తిన్నగా యోసేపు గనక సమాజ మందికి అధికారి దగ్గరికి పోయి, అయ్యా ఏదో ఇప్పుడు మీ అందరూ ప్రదానం చేశారు కదా, అమ్మాయి చూస్తే తేడా కేసు, ఏదో తేడా నాకు తెలియదు, మరి నా ఏదో చెప్తా ఉంది నేను అడిగితే, కానీ నాకు తెలియదు, మీరు ఏదో వాకపు చేసే సంగతి మీరు విచారించండి చూసుకోండి అంటే రాళ్ళు రువ్వి కొట్టి నిండా అయిపోయాయి. కానీ ఏది ఏమైనా దేవుని వాగ్దానం అది నీ మాట చెప్పున నాకు జరుగును గాక, నీ వాగ్దానం నా పట్ల నెరవేరును గాక, నీ చిత్తము సిద్ధించును గాక అనగలమా అండి? ఇప్పుడు అంటామా అనగలమా? పరిస్థితులు అననుకూలమే, వ్యవస్థ మరీ కష్టం అండి, ఇట్స్ ఏ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. చావు, అవునంటే చావే, కానీ దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. దేవుని చిత్తము నెరవేరు గాక, దేవుని ఏర్పాటు నెరవేరును గాక. అయ్యా నీ మాట చెప్పున నువ్వు ఏది చెప్పాలి కన్నది నెరవేరు గాక, నేను దేవునికి అప్పగించుకుంటా. ఏమంటే జరిగినాయి, ఏమంటూ రాని, ఏమంటే జరిగినాయి గాక, నేను దేవునికి అప్పగించుకుంటా అంటామా? చిన్న ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాం. ప్రియమైన మా తండ్రి నీకు వందనాలు. కొన్ని మాటలు మేము చూస్తున్నాం, నీ వాగ్దానాల విషయంలో చాలా నవ్వింది, నీకు తెలిసిపోయిందయ్యా, చాలా ఎందుకు నవ్వుతా ఉందని అడుగుతా ఉన్నావు.